విప్లవ అభినందనలు. చాలామంది మాట్లాడితే విందామని వచ్చిన, చాలా సంవత్సరాల తర్వాత బీసీ మీటింగ్లోకి వచ్చిన. ఎప్పుడు వచ్చినా మీటింగ్ వచ్చి వెళ్ళిపోయేటండి నిజంగానే. మేము నా పరిచయం, నా పేరు పాపయ్య నాగరాజు. నేను మారోజు వీరన్న పార్టీలో వీరన్నకు ఫాలోవర్గా పనిచేశాను, నాయకత్వంలో పనిచేశాను. ఇప్పుడు తెలంగాణకు హీరో, బహుజనులకు హీరో మారోజు. దురదృష్టం వేటాడటం మూలంగా రాజ్యం పుట్ర పెట్టుకుంది. పుట్ర పెట్టుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. నిజంగా మీటింగ్ అంటే కొట్లాడుకుంటున్నట్టుగా ఉండాలి, కానీ లేదు. మనం కొట్లాడుకున్నట్లేదు, ముచ్చబెట్టుకున్నట్టుంది చాలా సంవత్సరాలు. ఎందుకంటే మన లక్ష్యంలో ఒక క్లారిటీ ఉంది. ఆ క్లారిటీకి సంబంధించిన విషయంలో మాట్లాడుకోవడానికి మాత్రమే రావాలి, వస్తే బాగుంటుందనే ఆలోచనతో నేను మరొకసారికి రావడానికి ప్రయత్నం చేశాను. నేను మళ్ళీ నన్ను విభేదించిన, నువ్వు జర్నలిస్టుగా, కానీ మల్లన్న ఎత్తుకున్న మాటను గౌరవించిన. నన్ను చాలామంది టీఆర్ఎస్లో, కాంగ్రెస్లో, విప్లవ పార్టీలో పనిచేసిన వాళ్ళందరూ, నాతో సంబంధాలు ఉన్న వాళ్ళందరూ ఫోన్ చేసి ఏంది మల్లన్నకు మాట్లాడుతున్నావు ఏంది అన్నారు. మల్లన్న మీకు కనపడిన జర్నలిస్టు, యూట్యూబర్, మీ భాషలో యూట్యూబర్, మంచిదే. ఆర్ కృష్ణయ్య, జాదుల శ్రీనివాస్, ఇంకో దా సురేష్, ఇంకో గౌడు, ఇంకో ఆయన ఏర్పాటు చేసిన ఆశ్రితవాద దగుల్బాజీ బీసీ ఉద్యమానికి భిన్నంగా ప్రజల నిర్మాణం ద్వారా నిర్మాణం చేయబడినటువంటి ఒక శక్తిగా మార్చినటువంటి సందర్భం మల్లన్న వెనక కనబడింది. నన్ను చాలామంది మేధావులు అడిగారు, ఎందుకంటే మేము సామాజిక తెలంగాణ వాదనతోని తెలంగాణ కోసం మాట్లాడినప్పుడు, ఈరోజు మాట్లాడుతున్న ఈ తెలంగాణ గడ్డ మీద మాట్లాడుతున్న చాలామంది మాట్లాడుతున్న టైంలో సామాజిక న్యాయం మాట్లాడితే తంతమన్నటువంటి కాలంలో తన్నించుకోవడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తులంగా, శక్తులంగా మేము ముందున్నాం. తెలంగాణలో దళిత భోజన ప్రజారాజ్యం కావాలనే ఆకాంక్షను బలంగా తెలంగాణ అంతా మార్మోగించిన చరిత్ర మాది, మన అందరిది. ఆ ఉద్యమ స్పిరిట్ని కావాలి, అవసరం, దాని ప్రాముఖ్యత ఉందని చెప్పించడానికి ఇవాళ ఉద్యమ శక్తులు బతుకున్నారు. ఈ మాట మాట్లాడడానికి మల్లన్న మీద దాడి జరిగిన దాడి అంటే భౌతిక దాడి జరగకపోవచ్చు, మాటల దాడి, చాలా రకాల దాడులు జరిగినాయి. ఒక్క బీసీ ఇంటలెక్చువల్, నేను అంటున్నా, ఒక్క బీసీ ఇంటలెక్చువల్ కౌంటర్ ఇవ్వలేదు, మేము ఇచ్చినాం. మేము ఇచ్చినామనే మాట ఎందుకు అంటున్నామంటే, నేను మల్లన్నకు చాలా దగ్గరగా సోషల్ మీడియా క్లోజ్గా మూవ్ అయినా. రాత్రి 12 గంటలకు, 2 గంటలకు, 3 గంటలకు, 4 గంటలకు కూడా మేలుకున్నా ఆ పరిణామం జరుగుతున్న క్రమంలో. కానీ ఒక్క విషయం బాధ కలిగించినప్పుడు పంచుకోవడానికి ఉండే శక్తి లేకపోయేసరికి ఇబ్బంది పడ్డాం. ఆ టైంలో పర్వతం వెంకటేశ్వర్లకు ఫోన్ చేసి, అన్నా ఇవిడేంటి మల్లన్నతో పాటు, నేను అంటున్నా ఇక్కడ మీరు తప్పుగా అర్థం చేసుకుంది, నొచ్చుకోవద్దు, మల్లన్నతో పాటు మల్లన్న వేదికను పంచుకున్న వాళ్ళు బయటికి వచ్చి మాట్లాడాల్సిన సందర్భంలో మాట్లాడకపోవడం ఇది ఒక దారుణం. నేను మాట్లాడిన వాళ్ళ కోసం మాట్లాడుతున్నా, మాట్లాడిన వాళ్ళ కోసం కాదు. ఈ టైంలో స్పెషల్గా ఒక బీసీ సమాజం ఇన్సైడర్గా, అవుట్ సైడర్గా మాట్లాడే వాళ్ళు కావాలి, అవుట్ సైడర్స్ కావాలి. చిన్న ఉదాహరణ, మాదిగ హక్కులు మానవ హక్కులుగా మారినప్పుడు మాత్రమే మాదిగ హక్కులు సాధించబడ్డాయి. బీసీ హక్కులు బీసీయేతర హక్కులుగా మారాలి.
మల్లన్న చేసినటువంటి పోరాటాన్ని, నిర్మాణం చేస్తున్న ఉద్యమాన్ని బైట్ సైడర్ అంటే వేరే శక్తులు, వేరే వ్యక్తులు, మేధావులు దాన్ని బలపరిచినప్పుడు దానికి శాంటిటీ ఉంటుంది. ఆ పాత్ర మేము పోషించాలని నేను వెంకటేశ్వరునికి చెప్పాను. రాత్రి పొద్దున అని తేడా లేకుండా ఎవ్రీ డే కమ్యూనికేట్ చేసి ఒక 5-6 సంఘాలతోని ఒక వ్యాసం రాశాం, ఒక కరపత్రం వేసాం, ఒక జాయింట్ స్టేట్మెంట్ ఇచ్చాం. నేను అంటున్నా విచిత్రమైన బాధ కలిగించే మాట, అయ్యో వేదికలు వచ్చి ఇయ్యంగానే మైకొట్టుకు మాట్లాడకపోతే నేను వెళ్ళిపోతా, ఏమంటుందని నిరుత్సవం లేకుంటే అహంకారం ఇంకేదైనా కావచ్చు, ఏ పేదలో పెట్టుకొని మాట్లాడేటువంటి సందర్భాలు ఉన్నాయి. నేను దానికోసం మాట్లాడతాను. కానీ ఇన్సైడర్ మన మీద జరుగుతున్న దాడిని, భౌతిక దాడిని, మానసిక దాడిని, సామాజిక దాడిని కూడా ఖండించలేని దౌర్భాగ్య స్థితికి మనం నెట్టబోయటం ఇక్కడ చాలా ఆందోళన కలిగించే అంశం. ఖండించడం నేర్చుకోవాలి, విమర్శను సద్విమర్శగా స్వీకరించి నేర్చుకోవాలి. ఉద్యమాలు అవే నేర్పుతాయి. ఆ దశలో లేనప్పుడు ఎట్లా? ఇక్కడ ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, నేను నిజంగానే మల్లన్న నాకు బాకీ ఉన్నాడు మల్లన్న. నేను ఒక పుస్తకం తీసుకొచ్చిన, బీసీ ఉద్యమం మీద 1100 పేజీల పుస్తకం తీసుకొచ్చిన. 3 సార్లు వేసిన, 4వ సారికి నాకు అయిపోయినాయి, బట్టలన్నీ తడిసిపోయినాయి, ఊడిచిపోయినాయి. వీళ్ళు లేవాడ. నేను అన్న ఏమన్నా వేసి అంటే, ఏమన్నా కానీ నాకు బుక్ అయితే కాదు, నేను ఇప్పుడే కానీ బుక్ ఎవరన్నా వేయిస్తా అంటే వాళ్ళు వెంబడి తిరుగుతా. ఒక మాట, నేను ఒక ఇన్స్పైర్ అయిన మాట చెప్తాను. రత్నం వాళ్ళ పేరు కదా ఏపీసీఎల్సీలో, అంటే కాదు, రత్నం వాళ్ళక్క బాలగోపాల్ అయితే తిన్నారు కదా, వాళ్ళు బ్యాగ్ వేసుకుంటారు. ఆ బ్యాగులో కరపత్రాలు అంటే తుపాకులు తూటాలే ఉండవు, కరపత్రాలే ఉంటాయి. ఆ కరపత్రం ప్రతి మీటింగ్లో పంచుతుంటారు. నేను ఇంకా పని చేసిన, నేను సీరియస్ ఉద్యమకారిని, నేను నక్సలైట్ ఉద్యమంలో పనిచేసిన వాడిని. నేను బయటికి వచ్చి ఉద్యమ నిర్మాణం చేసే దశలో నేను ఉండాలి. కానీ నా దురదృష్టం ఏంటంటే, కరప్ట్ అయినటువంటి సంస్థల యొక్క ఫలితాలు చాలా కనపడుతున్నాయి. దాని ఫలితాలు నేను బయటికి పోలేని స్థితికి అప్పుడు అనిపించింది, ఈ దగులుబాజీ సంఘాలకు గుణపాఠం, బలమైన సాహిత్యం రావాలి. ఒక కరపత్రం 100 మందిని ప్రభావితం చేయాలి, ఒక పోస్టర్ 1000 మందిని ప్రభావితం చేయాలి, ఒక వాల్ రైటింగ్ లక్షలాది మందిని ప్రభావితం చేయాలి. ఆ స్లోగన్గా మనం మారాలి. ఆ స్లోగనే ఇవాళ బీసీని ఆర్గనైజ్ కాకుండా అడ్డుకుంటున్నది. నేనేమంటున్నా, అడ్డుకోవటం అనేది సామాజిక న్యాయం, రాజ్యాధికారం కోసం మాట్లాడద్దు, రాజకీయ అధికారం కోసం మాట్లాడుతున్నాం. మన పేరు మాట్లాడకుండా రాజ్యాధికారం లేదు. సంపద మీద రాజ్యాధికారం, భూమి మీద అధికారం, పరిశ్రమల మీద అధికారం, భావాజాలం మీద అధికారం, విద్య మీద, కోట్ల మీద, రాజ్యం మీద మొత్తం అధికారం అంటాం. దాన్ని రాజ్యాధికారం అంటాం. మనం మాట్లాడుతుంది, కొట్లాడుతుంది సర్పంచ్లు కావాలి, ఎంపీటీసీలు కావాలి, ఎమ్మెల్యే అయితే ఏం చేస్తారు? మన అన్నున్నాడు ఇలా ఏం చేస్తారు? అడిగినాక గెలకు వస్తుంది, ఎమ్మెల్యే అన్న చేయలేదా, గదే మాట్లాడతారు. ఆ మాట మాట్లాడేది మెల్లగొట్టుతారు. అది కూడా వాళ్ళ కంపౌండ్లో మాట్లాడడానికి ఒప్పుకోడు. ఇది రాజ్యాధికారం కాదు. మనం ఆవేశంలో మాట్లాడుతున్నాం, ఆలోచనతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఒకసారి ఎన్టీ రామారావు చరిత్రలో నేను మళ్ళీ మాట్లాడుతున్నాను అనుకోవద్దు, నేను వెయిట్ చేసి చాలా సంవత్సరాల తర్వాత నేను మీటింగ్ అయిపోయిన వరకు ఉండేది ఒకటే, నిజంగా చెప్తున్నా. ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఎన్టీ రామారావు మంచి అందగాడు, పాటగాడు, డ్యాన్స్ గాడు, డ్రామాగాడు. వీళ్ళందరి కమ్మల్లో అందరికీ ఒక బుట్రకాయ కావాలి. ఆ బుట్రకానే ఎన్టీ రామారావు పెట్టుకొని కమ్మలందరూ కలిసి చాలా ఎక్సర్సైజ్ చేసి ఒక పొలిటికల్ పార్టీ పెట్టించారు. పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చారు. దానికి వ్యాన్గార్డ్ పాత్ర పోషించింది ఎవరు? ఆల్ ఇండియా కాంగ్రెస్లో ఉన్నటువంటి ఆల్ ఇండియా బ్రాహ్మణ పార్టీలకు వ్యతిరేకంగా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేవలం ఆల్ ఇండియా బ్రాహ్మణులు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో రెడ్లకు వ్యతిరేకంగా ఒక బలమైన రాజకీయ ఉద్యమం అవసరం. తెలుగు జాతి ఆత్మగౌరవం పేరు మీద బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని ముందటేసి వెనక బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు కమ్మలు. అధికారం ఉన్నది. ఇప్పుడు ఇంటర్నేషనల్ మాఫియా
పొలిటికల్ మాఫియా క్యాపిటలిస్టులు వాళ్ళే. మన దేవదర్ కూడా సాక్ష్యం ఆయన ఉన్నాడు. దానికి మొదటి మాట మాట్లాడుతూ ఓళ్ళు మాట్లాడుతూ యనమల రామకృష్ణుడు పెద్ద లీడర్ బై, బుడగోష అంత మా చేతులు ఉంటుంది. దేవేంద్ర కూడా పెద్ద లీడర్ బై. నిజమే, దేవుడు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిన డీజీపీకి మార్గదర్శకత ఆబోయ్ అని చెప్పి అధికారం లేదు. చంద్రబాబు ఫైనల్ చేయాలి అంటే ఇది ఈ పార్టీని మనం మిస్ అవుతున్నాం. ఆ చరిత్రలో మనం ఒకసారి కనుమరిగి చూస్తే మన ఉద్యమం, మన బీసీ అధికారం ఏందో తెలుస్తుంది. మనం ఊరికే మాట్లాడుతున్నాం. అధికారం పెట్టలేదా? పార్టీ తీసేసి ఎందుకు బీజేపీలో వేయండు, బీజేపీలోకి కాంగ్రెస్లో వేయండు, మనం మాట్లాడుతాం. బహుజన పార్టీలు ఇవాళ దేశంలో, మన దేశంలో తెలంగాణలో చాలా పార్టీలు, నేను అవి ప్రత్యక్షంగా అధ్యయనం చేసి చెప్తున్నా. సాంబశివరావు నాయకత్వంలో పార్టీ, మహాజన పార్టీ, కాసాని జ్ఞానేశ్వర కన్నా ఎక్కున్నాయి మన 10 పైసలు. ఆయన హెలికాప్టర్ ఎక్కినప్పుడు ఏమన్నారు, హెలికాప్టర్ ఏది ఎక్కుతున్నా ఏదైనా ఎక్కుతాడు, నీదేం వచ్చింది? ఈయన అడిగితే లెక్కలు అడిగలేదు, బొక్కలు అడిగలేదు. నీవు ముఖ్యమంత్రి అడిగితే లెక్కలు చెప్పాలి, బొక్కలు చెప్పాలి. నేను కాదు చెప్పేది, నేను అడిగే జనానికి నేను సమాధానం చెప్పుకుంటా. చిరంజీవి గారు పైసలు లేవా? కాపు పార్టీ, కాపు ఆయన, తూర్పు కాపు ఆయన, తెలంగాణ కాపుల్ని, రాయలసీమ కాపుల్ని అందరికీ కూడా కట్టే ప్రయత్నం చేసిండు. ఆ కాపు ఆయన కూడా కాంగ్రెస్ ఎందుకు చేసిండు? దేవేంద్ర కూడా దగ్గర పైసలు లేవా? కాసాని దగ్గర లేవా పైసలు? చిరంజీవి మన విజయశాంతి దగ్గర లేవా? అన్నదానే ఉన్నాయి పైసలు. నేను ఇక్కడ మన ఆలోచనలో తప్పులేదు. అంటే పొలిటికల్ పార్టీ పెట్టాలన్న ఆలోచన తప్పులేదు, కానీ పొలిటికల్ పార్టీ యొక్క ఎక్సర్సైజ్ చాలా బాగుంటుంది. మనీ కావాలి, మాఫియా కావాలి, దానికి పొలిటికల్ ఎజెండా కావాలి, దానికి భావజాల సారూప్యత ఉండే శక్తులు కావాలి. మాయావతి బీఎస్పీ పార్టీ అధికారంలోకి వచ్చింది. మనం చాలా మాట్లాడుతుంటాం. కాళేశ్వరం అద్భుతమైన ఫలితాలు తీసుకొచ్చాడు, కానీ మాయావతి తీసుకురాకపోయిందే. యూపీలో మీరు ఒక బాగా మాట్లాడుతూ మన యాదవులు అందరూ మాట్లాడుకుంటారు. యూపీలో ఉన్న యాదవులు, తెలంగాణలో యాదవులు ఒకటి కాలేరు. వాళ్ళ వ్యవసాయ భూస్వామ్య కులాలు, అగ్ర కులాలు. ఇలా కమ్మరెడ్డి రేటును అక్కడ వాళ్ళ వ్యవసాయ కులాలు, భూస్వామ్య కులాలు, పెత్తందరి కులాలు. ఇవాళ దళితుల మీద దాడులు చేస్తున్న హత్యలకు కారకుడు అయినటువంటి ములాసి యాదవ్ కులం ఇవాళ ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న యాదవ్ కులం ఎక్కడెట్లయితుంది? ఎందుకు కావాలి? ఇలా పాయింట్లో 2-3 పాయింట్లు చాలా సీరియస్ పాయింట్ చెప్పారు. ఎజెండాలోకి వచ్చినప్పుడు బీసీని ఆర్గనైజ్ చేయాలంటే బీసీ సమస్య కుల సమస్యగా మార్చాలి, మారచ్చాలి. అది జరగనంతసేపు బీసీని ఎట్లా ఆర్గనైజ్ చేస్తాం? సామాజిక నేను గవర్నమెంట్ బై, మా అయ్య గవర్నమెంట్, మా అవ్వ గవర్నమెంట్. నేను మా ఇంట్లో సంగతి నేను నా భార్య మాత్రం కమరామ. నా భావజాలం ఏంటి, నా ఆలోచన విధానం, నా పరివిధానం ఏంటి, దాని మీద ఆధారపడి నా ప్రవర్తన ఉండేది. ఒకవైపు నిన్నగాక మొన్న అసెంబ్లీలో ఎంత విచిత్రంగా జరిగిన పరిస్థితి గమనించండి. అసెంబ్లీలో ఒకవైపు కులగణన బయట పెట్టిండు, మళ్ళీ నా మాట్లాడుతుంది. మీది ఎట్లా పెరిగింది, మాది ఎట్లా తగ్గింది భయ్? చిన్న లాజిక్ పాయింట్స్. మీది ఎట్లా పెరిగింది, మాది ఎట్లా తగ్గింది? ఈ ప్రశ్న చుట్టూ మాట్లాడినప్పుడు ఒక్కడన్నా దళిత సమాజం కానీ, మైనారిటీ సమాజం కానీ, ఎస్టీ సమాజం కానీ మాట్లాడిందా? దళిత సమాజం మాట్లాడింది మామూలుని ఏలెందుకు ఉంచునో, బీలెందుకు ఉంచునో, సీలెందుకు ఉంచునో మాట్లాడేది తప్ప మా జనాలు ఎందుకు తగ్గిందని మాట్లాడలేదు. ఇది పౌర సమాజం ఆలోచించాల్సిన విషయం. ఇది ఆలోచించాల్సిన విషయం. దళితులు బీసీలు వైరుధ్యం ఇక్కడ జరుగుతుందని చెప్పడానికి ఇంకొక సాక్ష్యం. అదే సందర్భం, అసెంబ్లీ జరుగుతున్న సందర్భంలో సూర్యాపేటలో ఒక గవర్నర్ల పిల్లని పెళ్లి చేసుకునేందుకు మాలని బంటి అనేటోడు చంపేసారు. ఒక గవర్నర్ మాట్లాడారు. ఈ ఏడబీసీ అవుతుంది. ఒక శాఖలోని రెడ్డోడు చంపుతుంటే ఒక రెడ్డు మాట్లాడు రెడ్డులందరూ ఐక్యం ఎరగండి. ఒక శాఖలో మాట్లాడలేకపోయిరే. నేను తిట్టుగా మాట్లాడుతాను, దయచేసి మీరు అనుకోవద్దు, వేరే అనుకోవద్దు. ఇది కదా మనకు ఆలోచించాల్సిన ప్రశ్న. నేను ఈ మాట మాట్లాడడానికి నేను వేసిన పుస్తకం ఒక సాక్ష్యం. నిజంగా మీరు నమ్ముతారు కానీ నేను రాత్రి పడుకోవడం బంద్ చేసిన. మా ఇంట్లో లొలి అవుతుంది. మాట్లాడడానికి, ఆలోచించడానికి ఏం చేస్తే బీసీలు అభివృద్ధి అవుతారు? ఏ భావజాలను క్రియేట్ చేస్తే అవసరం అవుతుంది? దానికి ఏం చేయాలి అనే ప్రశ్న వేసుకున్నప్పుడు నేను కుల వ్యవస్థ బీసీ సమస్య అనే పుస్తకం వేశాను. నన్ను కుల వ్యవస్థకు బీసీ సమస్య ఏముంది, నాకు వట్టిగూడ రామారావు కూడా నాకు ఫ్రెండు,
ఆయన ఏమన్నా అంటే అంతవరకు నేను గవర్నర్లే కానీ అంతవరకు తెలియదు నాకు. ఆయన అన్నాడు, నువ్వు గవర్నర్నే కదా, నువ్వు దళితుల మీద వేసిన పుస్తకం ఎట్లా కనీసం బీసీల కోసం వేసిన మంచిగా ఉంటా అన్నాడు. నేను తప్పుగా అర్థం చేసుకుంటా ఆ మిత్రుడిని. నిజమే, నేను అది ఉండి వేసిన, మళ్ళీ సెకండ్ సార్ బీసీ పుస్తకం వేసుకున్నా, అనుకోకుండా కలిసిండు వేసిన భయ్ అని చెప్పి అన్న. మంచిదన్న, నువ్వు గవర్నర్ కోసం అది బీసీ కోసం వేసిన బాగానే ఉంది, గవర్నర్ కోసం వేస్తే బాగుంటుందన్న. నాకు అనిపించింది, అరే అది బాగానే ఉంది, మరి ఏ గవర్నర్ కోసం వేయాలి నేను? ప్రశ్న కదా. నేను ఏ గవర్నర్ కోసం వేయాలి ప్రశ్న. అంటే బీసీ సమస్య ఏ గవర్నర్తో కూడా ఉన్నది? చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, వడ్డెరా, ఇక బీసీలో ఏ గ్రూపులో, బి గ్రూపులో, సి గ్రూపులో, అన్ని గ్రూపులో ఉన్న అన్ని కులాలకు సంబంధించి 150, ఇంతక మన సార్ చెప్పింది కదా ఈసారి ఏమి 160 కులాలు 160 కులాలు ఉన్నాయి. మరి ఏంది మరి వీళ్ళ సంగతి? అంటే కులం సమస్య పరిధిలోకి బీసీని నెట్టకపోతే, కులం సమస్యలోకి బీసీని నెట్టకపోతే బీసీని ఆర్గనైజర్ విద్యా ఉద్యోగ రంగాల్లో, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ అంటే నేను డబ్బులు ఉన్నాడు, ఒక ఊరిలో సర్పంచ్ అవుతాడు, ఒక ఊరు సర్పంచ్, దయచేసి మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు, టైం తీసుకుంటున్నా. ఒక ఊరిలో 42% రిజర్వేషన్ మనం అడుగుతున్నాం కదా, మీరు ఇక్కడనే మనం చాలా సీరియస్గా ఆలోచించాలి. మన పోరాటం ఎటువైపు ఉండాలి, ఎందుకు ఉండాలని చెప్పడానికి. 42% రిజర్వేషన్ల ప్రకారం మా ఊరిలో కులానికి 2 చొప్పున 4, 6 7 కులాలు ఉన్నాయి మా ఊర్లో. 5,000 జనాభా, 4 5 కులాలు ఉన్నాయి బీసీ. ఆ 5 కులాల నుంచి ఒక 10 మంది అనుకో, 10 మంది మాత్రమే వెళ్తారా బీసీల నుంచి. వీళ్ళు వెళ్ళిన తర్వాత ఎవరు పని చేయాలి? కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉంటుంది, బీజేపీ పార్టీ మేనిఫెస్టో ఉంటుంది, ప్రణాళిక ఉంటుంది, అన్ని పార్టీలు ప్రణాళికలు ఉన్నాయి. వాడు ఏమంటాడు, మన పార్టీ అభ్యర్థి ఇక రవీందర్ రెడ్డి నిలబెట్టిన పోయి గెలిపి ఇలాంటాడు. వీడు చచ్చుకుంటే వానికి వెళ్ళి ఓటు. నిన్న కాక మొన్న వేసిన అని చెప్పిన, ఒకవేళ మీరున్నట్టుగా బీసీలకే సీట్ ఇచ్చారనుకో, ఏ బీసీకి ఇస్తాడు? కాంగ్రెస్ వాడు బీసీకి ఇస్తాడు, టీడీపీ వాడు బీసీకి ఇస్తాడు, టీఆర్ఎస్ వాడు బీసీకి ఇస్తాడు, అందరికీ ఇస్తాడు. మరి ఏ బీసీకి ఇస్తాం? అధికారం అట్లా కాదు. అంటే మన ఆలోచన ధోరణిలో ఏ కామెంట్ ఉండాలి, అంటే ఏ పర్స్పెక్టివ్ ఉండాలని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకనే మన వాళ్ళు మాట్లాడతారు, అసెంబ్లీలో చర్చ సీరియస్ జరుగుతుంది మల్లన్న ద్వారా. బయట దళితులు మా వర్గీకరణ సమస్య మీద వాళ్ళు విజయోత్సవాలు జరుపుకుంటారు, రకరకాల పాలాభిషేకాలు జరుగుతున్నాయి. మన రవీంద్ర రెడ్డి అన్న మాత్రం బ్రహ్మాండం చెప్తున్నారు, మీరు మాట్లాడుతున్న మాట్లాడండి అని కొడుతున్నాడు. బీసీలు అందరూ మాట్లాడుతున్నారు. ఇక పాయింట్ ఏంటంటే విద్యా ఉద్యోగ రంగాల్లో ఎట్లా ఇస్తారు, విద్యా ఉద్యోగ రంగంలో ఎట్లా ఇస్తారు? ఇది ఈ ప్రశ్నకు ఏ బీసీ నాయకుడు, ఏ రాజకీయ నాయకుడు సమాధానం చెప్పగలుగుతారా? ఎందుకంటే 50% సీలింగ్ ఉంది కదా. నీ పోరాటమే సీలింగ్ ఎత్తేమని పోరాటం జరగాలి కదా. నీ పోరాటం సీలింగ్ ఎత్తే గౌండోడో, బీసీడో, ముంగలడో, కుమ్మరోడో పని చేస్తే మాత్రం అవుతుందా? రిజర్వేషన్ శాతానికి 15% ఉన్న దళితులు లేదా 20% ఉన్న దళితులు, ఇంకో శాతం ఉన్న ఎస్టీలు అందరూ కలిస్తే కదా 50% రిజర్వేషన్ మనం కొట్టడానికి, సీలింగ్ ఎత్తడానికి. మన దగ్గర ఆ చైతన్యం, ఆ ఐక్యత లేనప్పుడు ఆ ఐక్యత ఎట్లా వస్తుంది? ఇవాళ మాలం బండిని చంపేసినటువంటి గవర్నర్ల దగ్గర, అయ్యా మీరు గవర్నర్లారా, మీరు మాట్లాడకండి, మీరు దాడులు చేయకండి, కులవిక్షతకు పాటించకండి, మంగళుడిని, కుమ్మరుడిని, కమ్మరుడిని, ఎవరిని కులవిక్షతకు ప్రదర్శించకండి, మనం అంతా మనుషులు అనే సందేశం నువ్వు ఇవ్వగలిగినప్పుడు మాత్రమే కదా ఆ మాదిగా మాల కులాలకు సంబంధించిన వాళ్ళు మనకు మద్దతు జరపది. అంటే ఆ కోణాన్ని మనం విస్మరిస్తే, నేను గవర్నర్గా మాట్లాడుతున్నాను, వేరే కాదు. ఇక నా కులం నేను సంస్కరించుకో, నేను సంస్కరించుకోకపోతే ఇంకోటిని సంస్కరించి ముందు నీ ముట్టిని కట్టుకోవాలి అంటాడు. ఇది గద్దరనే అన్నాడు, ఇంకోళ్ళ కాదు, గద్దరనే. మీ గుడ్డ మీరు కట్టుకోండి బాబా, మీ గుద్ద మీద కట్టుకోండి మాకు రండి అన్నాడు. నేను దళిత వచ్చి పుస్తకం వేస్తే, నేను గద్దరన్న కులం ఉంది, గద్దరన్న కులం ఉంది, ఆయన మాది వ్యతిరేకి, అంగీకరించకపోయింది వాస్తవం. మేము బీసీ ఒక ఉద్యమకారుడు, మేధావి. ఒక్క నిమిషం అన్న, ఊసాంశంలో మీకు ఐడియా ఉంది కదా, ఊసా ఆయన షష్ఠపూర్తి సందర్భంగా ఆయన అన్నమాట, నేను కొద్దిమంది కోసమే మాట్లాడుతున్నా, ఎందుకంటే వాళ్ళు గ్రేట్ పర్సనాలిటీస్, వాళ్ళకు ఒక ముందు చూపు ఉంటుంది కదా. ఆయన షష్ఠపూర్తి సందర్భంగా ఒక పుస్తకం వేసినాం, ఆ విజయోత్సవ సభ జరిగింది. ముందు ఈయన గుద్దైన గడుపుకొని బయట వచ్చి రావాలి, కానీ ఏం చేసిండే అనుకుంటూ పోయిండు. అంటే వేదిక మీద ఉన్న పెద్దలు వేదిక కింద కూడా అదే మాట్లాడాలి, మల్లన్న దగ్గర ఏం మాట్లాడానో బయటకు వచ్చి అదే మాట్లాడాలి.
మల్లన్న దగ్గర ఒక రకంగా బయటకు వచ్చి ఒక రకంగా మాట్లాడితే ద్వంద్వ నీతి. ఇవాళ బీసీ ఉద్యమకారులు ప్రజాస్వామిక ఉద్యమాలన్నీ ఫెయిల్యూర్ కావడానికి కారణమే అది. సో అందుకని నేను ప్రధానంగా ఈ మీటింగ్ అయిపోయేంత వరకు నేను ఉండాలనుకున్న దృష్టితోనే ఉన్నాను కాబట్టి నేను మాట్లాడాలని అనుకోలేదు. కానీ సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడాల్సిన అవసరం వచ్చినప్పుడు నేను ఇచ్చే సలహాలు ఏంటంటే, అంటే ఈ బాడీకి సంబంధించిన ఆలోచనలో బీసీలుగా కాకుండా బీసీలని మిగతా ప్రజాస్వామికవాదులతోని మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం బీసీలు చేయాలి ఒకటి. రెండోది, అంటే నేను ఇందాక చెప్పాను కదా, మాదిగ ఉద్యమం ఒక మాదిగ ఉద్యమంగా లేదు. మాదిగ ఉద్యమాన్ని చాలామంది బలపరచడం వల్ల దానికి ఆ శాంటిటీ వచ్చింది. అట్లా మనం బీసీ ఉద్యమానికి మిగతా ఉద్యమ శక్తుల్ని లేదా ప్రజాస్వామికవాదుల్ని విప్లవకారుల్ని మన మద్దతు కూడగట్టడం నెంబర్ 1 అవసరం. నెంబర్ 2, కుల స్థిరీకరణ. అంటే మన కులాభిమానం ఉండాలి. నేను కులాభిమానం గౌన్లో అభిమానం ఉంటుంది నాకు. నేను పాపనో చెట్టెక్కే నైపుణ్యతనో, మంగళయ్యకు క్షౌరం చేసే నైపుణ్యతనో, కుమారైనకు కుండ చేసే నైపుణ్యత, ఏదో ఒక రకం నైపుణ్యత ఉంటుంది. ఆ నైపుణ్యత మీద గౌరవం ఉండాలి, దాన్ని అభిమానం అంటాం. కానీ దురభిమానంగా మారద్దు. దురభిమానంగా మారితే పరకుల ద్వేషం వస్తుంది. ఆ పరకుల ద్వేషం వచ్చినప్పుడు నేను పుసుకున్న మళ్ళీ నన్ను అనుకో పుసుకున్న మళ్ళీ అంటే నీ అవ్వ వీడు కానీ నెగిటివ్ వస్తుంది. ఆ నెగిటివ్ ఏమైందంటే వివిధ రకాల ఘర్షణలకు దారితీస్తుంది. ఆ ప్రమాదం రాకుండా ఉండడానికి ఇవాళ గ్రామీణ ప్రాంతంలో మన వాతావరణం క్రియేట్ చేయడానికి ఈ వేదిక ఆ వైపు ఆలోచిస్తే మంచిది. ఇక మూడోది, వ్యక్తిగతమైన ఆలోచన విధానం, పని విధానంలో ఎవరికి వాళ్ళంకా ఉమ్మడి నిర్ణయం తీసుకొని ఉమ్మడికి పని చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అట్లా సిద్ధంగా ఉండగలిగినప్పుడు మాత్రమే ముందు పోవడానికి అవకాశం ఉంటుంది. నాలుగోది, ఒక రెగ్యులర్గా ప్రజలతోని బయట ఉన్నటువంటి మేధావులతోని ప్రజలతోని నిత్యం సంబంధాలు ఉండి, ఆ సంబంధాలు అధ్యయనపూరితమైన సంబంధాలుగా ఉండి అవి వాటిని యొక్క రిజల్ట్ని కింద ఏం జరుగుతుందో పైకి చెప్పడానికి, పైన ఏం జరుగుతుందో కింద అంటే ప్రాచీన కాలంలో ఉండేది. ప్రాచీన కాలంలో ప్లేటో లాంటి మహామేధావులు శాస్త్రవేత్తలు తయారు చేసినట్టుగా మనం ప్రత్యక్షంగా చేయగలిగినప్పుడు మాత్రమే ఒక ఉద్యమం నిర్మాణం కావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఆ డైరెక్షన్లో కొంచెం ముందుకు పోగలిగితే ఇంకా మంచిగా ఉంటుంది. అట్లా చేసేటానికి మనం అందరం ముందుకు వస్తే ఒక ఉద్యమం ఏదో మంచి వచ్చాడో ఒక రిజల్ట్ అయితే వస్తుంది. అయితే పార్టీ పెట్టద్దా ఉండద్దా అని నేను అనను, కానీ అది వచ్చే నిర్ణయాలు వచ్చే మోరల్ సపోర్ట్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒక బలమైన బీసీ ఉద్యమాన్ని ఒక కుల నిర్మాణ దృక్పథంతో, అంటే ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, రాజ్యాధికారం అంటే భూస్వామ్య వ్యతిరేక చైతన్యాన్ని కలిగి ఉండటం, లేకుంటే పెట్టుబడిదారు వ్యతిరేక చైతన్యం కలిగి ఉండటం, అటువంటి విషయాల పట్ల అవగాహన. వ్యతిరేకత ఉండటం తప్పులేదు, కానీ దాన్ని కూల్చడం వేరే విషయం. ఆ భావజాలాన్ని కలిగి ఉండి ఒక బీసీ ఉద్యమాన్ని నిర్మాణం చేస్తే ఎక్కువ ప్రయోజనాలు వస్తాయనే ఉద్దేశం నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ. నా వృత్తి లాయర్, అడ్వకేటు, మల్కాజ్గిరి బార్ అసోసియేషన్. నా ప్రవృత్తి రాజకీయం, విద్యార్థి దశ రాజకీయాలు. మారోజు వీరన్న గారు పీడిఎస్ ఉన్నప్పుడే నేను తెలుగు విద్యార్థి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడి. రమణ నాయక్ ఈజ్ మై స్టేట్ ప్రెసిడెంట్, తర్వాత కృష్ణ యాదవ్, బట్ ఆ కింద ఆర్గనైజర్ స్టేట్ వైడ్ నేనే. ఎన్టీ రామారావు గారికి దగ్గరైనాను. హరిశంకర్ గారి కంటే ముందు, రాజేంద్ర ప్రసాద్ గారి కంటే ముందు దేవేందర్ గౌడ్ గారికి పిఏగా, విద్యార్థి నాయకుడిగా, ఆయన జిల్లా ప్రెసిడెంట్గా, నేను విద్యార్థి రాజకీయ నాయకుడిగా ఉన్నాను. అది తెలుగుదేశం పార్టీలో ఆ రకంగా నా ఆరకరీటం. ఆ తర్వాత ఎక్స్ ఫారెస్ట్ మినిస్టర్ సురేందర్ రెడ్డి గారు నేను లాయర్ చేసుకుంటూ వృత్తి కుటుంబ పోషణలో నిమగ్నమై ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలో జరిగిన అన్యాయం అనుకోవచ్చు ఆ రోజుల్లో. దాన్ని ధీటుగా ఎదుర్కోవడానికి లాయర్ అయ్యి లీడర్ అయితే బాగుంటుందని నేను లా పర్సువేట్ చేస్తున్నప్పుడే సురేందర్ రెడ్డి గారు పిలిచి, మరో ఉద్యమం రాబోతుంది, తెలంగాణ ఉద్యమం, మనం మొదట్లోనే ఉంటే బాగుంటుంది, అది చాలా సక్సెస్ అవుతుంది, కేసీఆర్ అనే నాయకుడు పెడతా ఉన్నాడు, ఆయన గురించి తెలుసు, బట్ ఈ ఉద్యమానికి ఆయన అవసరం ఉంది, ఆయన వెనకాల మనం పోదామని తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టుక కంటే 3 నెలల ముందు నుంచే మత్స్వంచారి గారు, సురేందర్ రెడ్డి గారు, నేను, ఇంకొక 4 ఒక 5-6 కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారి ఫామ్ హౌస్లో నుండి చర్చలు మొదలుపెట్టి, వారితో పాటు ఉద్యమ నాయకుడు ఎక్కని గడపలేదు, ఎక్కని కొండలేదు, ప్రతి ఒక్కరి ఇళ్ళ పొంటి తిరిగి మన చాలా గొప్ప మీటింగ్ ఇది. టీఆర్ఎస్ పార్టీ అనే పుట్టుక ఇంతకన్నా చిన్న స్థాయిలో
ఆ ఉద్యమ నాయకుడు అనేక మంది ఇండ్ల పొంటి తిరిగినాడు. అయితే నేను షార్ట్గా వేదికను అలంకరించినటువంటి పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి మహానుభావులందరికీ నా యొక్క నమస్కారాలు, వందనాలు. ఎందుకంటే ఉద్యమంలో ఉన్నాం కాబట్టి. డెఫినెట్గా నేను షార్ట్గా చెప్పే ప్రయత్నం చేద్దామని, ఎందుకంటే సభాతీతమైంది. ఇంటోటో శ్రీనివాస్ గారు చెప్పిన లీగల్ ఆస్పెక్ట్స్ అన్నీ నేను ఏకీభవిస్తున్నాను. కుమారస్వామి గారు రాసినటువంటి రచనలు, రాజ్యాంగం అవన్నీ కూడా నేను ఏకీభవిస్తున్నాను. విఠల్ గారు మాట్లాడుతున్నటువంటి భాషణలు ఈ మధ్యకాలంలో ఒక గురువుగా భావిస్తూ నేను చూస్తూ ఉన్నాను. మనందరికీ నా యొక్క విన్నపం ఏంటంటే, ఉద్యమాన్ని గొప్పగా చిత్రీకరించాలి, మన గమ్యాన్ని తప్పకుండా చేరుదామనేటటువంటి విశ్వాసాన్ని మన సైన్యానికి, అదే రకంగా జనబాహుల్యంలో కల్పించాలి. మన ప్రసంగాలు ఆ రకంగా ఉండాలి. ఎక్కడ కూడా మనం విలన్ని పెద్దగా చేసి వగ్రవర్ణాలు అంటూ, ఇదంటూ, అదంటూ ఆ పదభాషల్ని మనం కొద్దిగా తగ్గిస్తూ, ఈ ఉద్యమాన్ని గొప్పగా రచిస్తూ, ఈ ఉద్యమ నాయకుడిని కూడా మనం జనబాహుల్యంలోకి చాలా గొప్పగా ప్రదర్శిస్తూ ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ ఎలిమెంట్ లేకుండా మనం ముందుకు పోతే కనుక ఉద్యమ నాయకుడు కూడా నేను గొప్ప అనుకొని పోవద్దు. ఉద్యమ నాయకుని మనందరం గొప్పగా చిత్రీకరిస్తూ పోవాలి. సో ఈ రకమైనటువంటి అనేక ఆలోచనలు ఉన్నాయి ఉద్యమ నిర్మాణంలో. టీఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి ఫౌండర్గా ఉన్నాం కాబట్టి అనేక ఆలోచనలు ఉన్నాయి. నేను తర్వాత కాలంలో మల్లన్న గారితో పంచుకుంటా, వారు అవకాశం ఇస్తే. ఎందుకంటే ఈరోజు వరకు కూడా నాకు ఒక స్వభావం, పిలుపు రాక